హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మిస్ మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న నోట్, అదేంటంటే బయట చాలా వేడిగా ఉంది, అస్సలు చెప్పలేకపోతున్నా. అందుకే ఈరోజు ఒక రోజుకి ఫ్యాన్ వేసేసుకున్నా. కొంచెం సౌండ్ వస్తుంది నాయిస్గా, పట్టించుకోకండి. ఈరోజు ఒక్క రోజుకి మాఫ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నువ్వు నా సొంతం ఎపిసోడ్ 64. రే, నువ్వు నన్ను అన్నయ్య అని పిలవకు. ఏ క్షణం అయితే నువ్వు తనని పెళ్లి చేసుకుని వచ్చావో ఆ క్షణమే నీకు నాకు ఉన్న బంధం తెగిపోయింది అంటూ చేతిలో ఉన్న కాఫీ కప్ నేలకేసి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యశ్వంత్. అసలు ఎందుకు ఇలాంటి పని చేశావు ఆర్య? ఒక్కసారి నన్ను అడిగే పని లేదా? అడిగింది మిథున. సారీ వదినమ్మ, కానీ మా ఇద్దరి దగ్గర ఇది తప్ప వేరే ఆప్షన్ లేకపోయింది అన్నాడు ఆర్య. ఇప్పుడు చూడు, మీ అన్నయ్య ఎంత కోపంగా ఉన్నారో. కొంచెమైనా ఆలోచించాలి ఆర్య. ఇలాంటి పనులు చేసేటప్పుడు ఇప్పుడు అమ్మ నాన్నకి ఏం చెప్తావు? వాళ్ళకి తెలిస్తే తట్టుకోగలరా? అడిగింది మిథున. ఆ మాటకి ఇద్దరూ తలదించుకొని గుమ్మం బయటే నిలబడి ఉండటం చూసి పని ఆమెని పిలిచి హారతి పళ్ళెం తీసుకొని రమ్మని చెప్పింది. ఇక కొత్త దంపతులిద్దరికీ హారతి ఇస్తూ ఉండగానే పైనుంచి కిందకి దిగిన యశ్వంత్ కంటపడింది ఆ దృశ్యం. మిథున అంటూ గట్టిగా అరిచాడు యశ్వంత్. తను అరిచిన అరుపుకి చేతిలోని పళ్ళెం జార విడిచింది మిథున. ఏం చేస్తున్నావు? అడిగాడు యశ్వంత్ గాంభీర్యంగా. అది ఎంతైనా ఇప్పుడు వాళ్ళని మనం దూరం పెట్టలేం కదా యష్, అందుకే అంటూ ఉండగానే వాళ్ళెక్కడికి వెళ్తారో వెళ్ళమను. ఈ ఇంట్లోకి వచ్చే అర్హత వాళ్ళిద్దరికీ లేదు అన్నాడు యశ్వంత్. అన్నయ్య, సారీ అన్నయ్య, మేము చేసింది తప్పే, కానీ మా ఇద్దరి ప్రేమ మాత్రం తప్పు కాదన్నయ్య అన్నాడు ఆర్య. యష్ ప్లీజ్, స్నిగ్ధ మంచిది కాదు అని నువ్వు అంటున్నావు. తను ఇక్కడ ఉంటే తనేంటి, తన క్యారెక్టర్ ఏంటి అనేది నీకు కూడా తెలుస్తుంది కదా. ప్లీజ్ యష్, వాళ్ళని లోపలికి రానివ్వు అంటూ నచ్చ చెప్పడంతో నీకు నచ్చింది చేసుకో అంటూ విసురుగా అరిచి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సారీ అంటూ మళ్ళీ ఇంకొక హారతి ప్లేట్ తెప్పించి ఇద్దరికీ దిష్టి తీసి కుడికాలు లోపల పెట్టి రండి అంటూ చెప్పింది మిథున. ఆర్య స్నిగ్ధ చెయ్యి పట్టుకొని లోపలికి కుడికాలు పెట్టి అడుగు పెట్టింది. స్నిగ్ధ తన అక్కని గట్టిగా హక్ చేసుకొని, సారీ అక్క, చిన్నప్పటి నుంచి ఎప్పుడు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటూనే ఉన్నాను. ఇప్పటికీ కూడా నన్ను క్షమించు. కానీ నువ్వు నా కోసం బావగారితో కూడా మాటలు పడుతున్నావు, అందుకు సారీ. ఇన్నాళ్ళు అమ్మని గురించి చెప్పినవే నిజాలు అనుకున్నాను, కానీ ఎప్పుడు కూడా నేను మీ సైడ్ ఆలోచించలేకపోయాను. ఐఎమ్ సో సారీ అక్క అంటూ అక్కని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంది స్నిగ్ధ. చూడు, నువ్వు నిజంగా మారిపోయి నన్ను అర్థం చేసుకుంటే ఓకే, లేదు అంటే నేనేమీ చేయలేను. కానీ ఒకటి, నువ్వు ఇక్కడ ఏమైనా తేడాగా బిహేవ్ చేస్తే యశ్వంత్ నిమిషం కూడా ఆలోచించడు నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేయడానికి. కాబట్టి నువ్వు మంచిగా మారి నీ భర్తతో ఇక్కడ ఒక మంచి జీవితాన్ని ఏర్పరచుకుంటే బాగుంటుంది. ఇది నీ మీద కోపంతో కాదు, నా చెల్లి మీద ప్రేమతో చెప్తున్నా. ఆర్య, నువ్వు నీ గదిలోకి వెళ్ళు, అందాక తను సియా రూమ్లో ఉంటుంది అంటూ సియా రూమ్లోకి స్నిగ్ధాని పంపించేసి ఆర్యాని తన రూమ్లోకి వెళ్ళమని చెప్పింది మిథున. ఇక్కడ యశ్వంత్ ద్వారా విషయం తెలుసుకున్న రిషి కూడా షాక్ అయిపోయాడు. ఇక రిషి ద్వారా మాయాకి విషయం తెలిసి తను వెంటనే అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వచ్చింది. దారిలోనే తను లక్ష్మి గారికి ఫోన్ చేయడంతో ఇక వాళ్ళు కూడా వెంటనే అక్కడి నుంచి తిరిగి వైజాగ్ స్టార్ట్ అయ్యారు. వదినా, రిషి బావ చెప్తుంది నిజమేనా? ఆర్యగాడు పెళ్లి చేసుకున్నాడా? ఏమి అంత డౌట్ నీకెందుకు వచ్చింది? అడిగాడు ఆర్య అప్పుడే బయటికి వస్తూ. నీ అమ్మ నాన్న గురించి ఆలోచించావా? అసలు వాళ్ళు ఎంత బాధపడతారో అర్థమవుతుందా నీకు? అడిగింది మాయ తన చిన్న అన్న వైపు చూస్తూ. వీడికి అంత ఆలోచన ఎక్కడ వచ్చింది? ఏడిస్తే అన్నయ్య నిన్న నైట్ చెప్పిన తర్వాత కూడా తనని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? అడిగాడు శౌర్య. శౌర్య ప్లీజ్,
ఇందులో నువ్వు కలుగ చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది అన్నాడు ఆర్య శౌర్య వైపు చూస్తూ. ఎందుకు కలెక్ట్ చేసుకోకూడదురా? అన్నయ్య చెప్పాడు అంటే దాని వెనుక ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు నువ్వు అన్నయ్య మాట కాదు అని చేసుకున్నావు. రేపొద్దున ఏమైనా అయితే నీతో పాటు ఇంట్లో అందరం కూడా కూర్చొని ఏడవాల్సి వస్తుంది అన్నాడు శౌర్య. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. అండ్ మమ్మీ డాడీ వచ్చాక ఒకవేళ వాళ్ళకి కూడా నచ్చకపోతే అప్పుడే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. మీకు అంత ఇబ్బంది పెడుతూ మేము ఇక్కడ ఉండలేంలే అన్నాడు ఆర్య. ఆర్య ఏంటా మాటలు? వాళ్ళు ఒక మాట అన్నా కూడా నువ్వు పడాలి. నువ్వు చేసింది తప్పు కదా అడిగింది మిథున మరిది వైపు చూస్తూ. ఆ మాటకి మౌనంగా ఉండిపోయాడు ఆర్య. అప్పుడే అక్కడికి వచ్చింది స్నిగ్ధ. మిథున చెల్లెలి వైపు చూస్తూ స్నిగ్ధ రా అంటూ తనని పిలిచింది. మాయా నువ్వేమైనా తిన్నావా? ఇంతకీ రా నీకు టిఫిన్ వడ్డిస్తాను అంటూ మాయాని కూర్చోబెట్టి స్నిగ్ధ, ఆర్య, శౌర్య, మాయ నలుగురికి వడ్డిస్తూ ఉంది మిథున. అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పాను. వాళ్ళు బయలుదేరుతున్నారు. ఇంకొక 5-6 గంటల్లో ఇక్కడ ఉంటారు అంది మాయ. ఆ మాటకి ఎందుకో ఆర్యకి భయం పట్టుకుంది. తన తల్లిదండ్రులు ఏమంటారో అన్న ఆలోచన తన మనసుని గాయపరుస్తూ ఉంటే భయపడుతూ ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించి లేచేశాడు. స్నిగ్ధ కూడా లైట్గా తిని లేచింది. వదిన నువ్వు కూడా తిను అంటూ శౌర్య మాయ చెప్పడంతో భర్త తినకుండానే ఆఫీస్కి వెళ్ళడం గుర్తొచ్చి లేదు నాకేం తినాలని లేదు అంటూ వాళ్ళకి వడ్డించేసి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఒకసారి యష్కి కాల్ చేసి మాట్లాడితే అనుకుంటూ అంతలోనే భయంగా అనిపించి లేదు ఇప్పుడు ఫోన్ చేస్తే ఖచ్చితంగా నా మీద పడి అరిచి కరిచేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడడమే బెటర్. అయినా కూడా ఏమీ తినలేదు ఎలా అనుకుంటూ రిషికి ఫోన్ చేసింది. హలో అమ్మ మిథున చెప్పరా? అయినా ఆర్య అలాంటి పని చేస్తాడు అని నేను అస్సలు అనుకోలేదు అన్నాడు రిషి. అన్నయ్య ఎవరికి ముడిపెట్టుందో మనం చెప్పలేము. వాళ్ళిద్దరికీ ముడిపెట్టుంది అయిపోయింది అంతే. అండ్ యశ్వంత్ ఏమీ తినకుండానే ఆఫీస్కి కోపంగా వచ్చేశారు. కొంచెం ఏమైనా పెట్టన్నయ్యా అంది మిథున. సారీరా తల్లి, మీ ఆయన దగ్గరికి వెళ్ళే అంత ధైర్యం ఇప్పుడు నా దగ్గర అయితే లేదు. చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు. కదిపితే ఎక్కడ కొడతాడో అన్నట్టుగా ఉన్నాడు అన్నాడు రిషి. సరే అన్నయ్య అయితే నేనే వస్తాను అంటూ కాల్ కట్ చేసి డ్రెస్ మార్చుకొని శౌర్య వైపు చూస్తూ నన్ను ఆఫీస్ దగ్గరికి తీసుకొని వెళ్తావా అడిగింది మిథున. వదిన వద్దే, ఈ టైంలో నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు ప్లీజ్ అంది మాయ. ఎందుకే? మీ అన్నయ్య ఏమీ తినలేదు. రిషి అన్నయ్యని అడిగితే నాకు మీ ఆయన దగ్గరికి వెళ్ళే అంత ధైర్యం లేదు అంటున్నాడు. అలా అని తినకుండా అలానే వదిలేస్తామా అడిగింది మిథున. అలా వదిలేయము వదిన, కానీ ఇప్పుడు నువ్వు వెళ్తే ఖచ్చితంగా అన్నయ్య కోపానికి బలి అవుతావు అంది మాయా. పర్లేదు, ఒక 2 తిట్లు తిడతాడు, లేదంటే ఒక 2 దెబ్బలు వేస్తాడు, అంతకు మించి చంపేయడు కదా, నేను వెళ్తాను అంటే శౌర్య నువ్వు ఇక్కడే ఉండు, వదినతో పాటు నేను వెళ్తాను అంటూ మాయా మిథున ఇద్దరూ ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. వదిన ఏది ఏమైనా కూడా ఆర్యగాడు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. రిషి బావ మాటలు బట్టి తను అంత మంచి అమ్మాయి కాదు అనిపించింది అంది మాయ మిథున వైపు చూస్తూ. ఒప్పుకుంటాన్రా, తను కొంచెం పొగరుగా ఉండేది అని, కానీ తను పూర్తిగా మా పిన్ని అంత డేంజర్ కాదు. ఒకరు చెప్పు, చిన్నప్పటి నుండి ఎవరైనా ఎక్కువగా నమ్మేది తల్లి మాటలు. మనమందరం అమ్మ మాటలకే ప్రభావితం అవుతాము, అమ్మ మాటలే నిజమని నమ్ముతాము. అలాంటిది అమ్మే తనని సరిగ్గా పెంచక ఇష్టానుసారంగా వదిలేసి విచ్చలవిడిగా ఒక లగ్జరియస్ లైఫ్ని అలవాటు చేస్తే తనకి పొగరు కాకుండా ఇంకేం వస్తుంది. నేను తన ఫ్రెండ్స్ని కూడా కనుక్కున్నాను. అంటే ఒక అమ్మాయి ఉంటుంది, చాలా మంచిది. తను నాకు కూడా బాగా తెలిసిన అమ్మాయి. తనని అడిగితే చెప్పింది, ఒకప్పుడు స్నిగ్ధకి ఇప్పుడు స్నిగ్ధకి చాలా తేడా ఉంది అక్క, నేనే నమ్మలేకపోతున్నాను, అంతలా మారిపోయింది, డబ్బులు పోయిన తర్వాత తను పూర్తిగా మారింది అని చెప్పింది. అదే కాకుండా
నేను ఆర్య కళ్ళల్లో స్నిగ్ధ మీద ఎంత ప్రేమ అయితే చూశానో అలాగే స్నిగ్ధ కళ్ళల్లో కూడా ఆర్య పట్ల అంతే ప్రేమను చూశాను. అందుకే నేను మీ అన్నయ్యతో కూడా అంత గొడవ పడ్డాను అంది మిథున. వాళ్ళు హ్యాపీగా ఉంటే పర్లేదు, కానీ మళ్ళీ తను ఏమన్నా అన్నయ్యకి అగెయిన్స్ట్గా కుట్రలు చేస్తే? మీ అన్నయ్య ఉన్నాడు కదే నన్ను చూసుకోవడానికి. మీ అన్నయ్య నా పక్కన ఉన్నప్పుడు నేను ఇంకెవరికి భయపడతాను? దేనికోసం భయపడతాను? అమ్మ నాన్న అందరూ ఇంట్లో నన్ను అర్థం చేసుకున్న వాళ్ళే. ఎప్పుడు కొత్తగా వచ్చి తనేదో చెప్పినంత మాత్రాన మీరు అది నిజమని నమ్మేస్తారా అని కాదు కదా. చూద్దాం, ఒకవేళ తను తన బుద్ధిని మార్చుకొని ప్రేమగా మనతో ఉంటే మనం ప్రేమని పంచుతాము. ఒకవేళ ఏమైనా తిక్క వేషాలు వేస్తే మీ పెద్దన్నయ్య సంగతి నీకు బాగా తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు అంది మిథున. హా, ఇదైతే నిజమే వదినా అంటూ నవ్వుతూ ఇక ఆఫీస్ రావటంతో కార్ పార్క్ చేసింది మాయా. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.